తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ విభాగాల్లోకి వస్తే మళ్ళీ మీరంతా కూడా కలుసుకుంటారు అని చాటింపు వహించు. లక్ష్మణుడు ఇంకేమిటి చాటింపు వహించినాడు. ఏమండి అయోధ్య ప్రజలారా మీరంతా కూడా వినండహో. రామభద్రుడు చెప్పుతూ ఉన్నాడు, ఎవరు తప్పిపోయినారో వాళ్ళంతా కూడా కలవడానికి మేలు కలయిక కోసము సరయూ నదీ తీరంలో ఫలానా చోట మీ కొరకు ఈ వ్యవస్థ చేయబడ్డది. ఏషాం వియోగః తైర్గత్వా తమసా తటశోభితాం శాలాం ప్రవేశయధ్వం హి స్వానాం యోగోస్తు తత్రహి. తాత్పర్యం ఏమిటి అంటే వాల్మీకిది అంతమంది వచ్చినారు, తప్పిపోయేంతమంది వచ్చినారు, అయినా వాళ్లకు బాధలు లేవు, వాళ్ళందరికీ సంతోషమే. అయ్యో తప్పిపోయినాడు నా కొడుకు ఎక్కడికి ఓడువాడు అయోధ్యలోనే ఉంటాడు. అయినా రామచంద్రుడు ఈ విధమైనటువంటి వ్యవస్థను చేసినాడు. ఈ విధంగా చాలా వైభవంగా అశ్వమేధ యాగ క్రతువు కొనసాగుతుండగా కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు ఆ క్రతువుకు వచ్చినాడు. ఆలింగనం చేసుకున్నాడు మహాదేవుణ్ణి, పాదప్రక్షాళనం చేసినాడు శంకరునికి. సీతాదేవి పార్వతీదేవికి కాళ్ళు గడిగినది, కాళ్లకు పసుపు పారాన్ని పెట్టినది. ఇదివరకు కైలాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా సేవలు చేసినారో ఇప్పుడు అయోధ్యకు వచ్చిన తర్వాత శివపార్వతులకు ఆ విధమైనటువంటి పరిచర్యలు చేసినారు. ఈ సందర్భంలో శంకరుడు ఏం కానుక ఇచ్చినాడు, శంకరునికి రాముడు ఇచ్చిన కానుక ఏమిటో తెలుసిన, జలధారాం అన్నాడు. జలధార అంటే లింగం పైన మనం పెడతాం కదా, గోముఖం ఉండేటువంటిది నీళ్లు పోసి. శంకరుడేమో రామచంద్రుడికి బంగారు కంచం ఇచ్చినాడు, బంగారు సింహాసనం ఇచ్చినాడు, నవరత్నాలతో ఇస్తే ఈ శంకరుడికి ఇచ్చిన బహుమానం చూడండి, జలధారాం యథా యోగ్యాం మోచయామాస జానకి. ఈయనకు ఏ బహుమానాలు ఇచ్చినా కానీ ఉంచుకోడు, ఉండవు కూడా, ఆయనకు అచ్చిరాలేదు, ఏం చేయమంటారు. ఇంత పెద్ద భారతదేశం ఉన్నది, ఎక్కడైనా ఒక చోట బంగారు రథం ఉన్నది ఫలానా శివాలయంలో అని చెప్పగలుగుతామా? వెంకటేశ్వర స్వామికి చేయిస్తారు, రామచంద్రునికి చేయిస్తారు, అమ్మవారికి చేయిస్తారు. మహా అంటే ఎక్కడైనా ఉంటే ఇంత వెండి పల్లెకో లేకపోతే వెండి రథమో ఉంటే ఉండవచ్చు, అది చిన్నగా. ఎందుకయ్యా అని శంకరుడిని అడిగితే, ఈ భోగాలన్నీ నాకు అవసరం లేదయ్యా, ఇవన్నీ ఆయనకే, నా ఆరాధ్యమూర్తి అయినటువంటి నారాయణమూర్తికే భోగాలు అని అంటాడు. ఈ రామచంద్రుడు శివునికి పూజ చేస్తూ ఉంటే అయోధ్యలో ఉన్న ప్రజలంతా కూడా చూసి ధన్యులు అయినారు. వాళ్ళంతా కూడా తుష్టూహు తత్ర కేచిత్తే సురాహ శ్రీరాఘవం ముదా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇంతలో రాముడు సీతాదేవితో కూడుకున్నటువంటి వాడి, శంకరుడు గిరిజాదేవితో కూడుకున్నటువంటి వారి పక్కన కూర్చున్న సమయంలో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నాడు రామచంద్రుడు అనంటే శంకరునితో, ఈనాడు నా జీవితము ధన్యమైపోయినదయ్యా, నా అశ్వమేధ యాగము. ఈనాడు నా పితరులంతా కూడా ఉద్ధరింపబడ్డారు. ఎందుకో తెలుసునా, కైలాసాధీశుడమైన మహాదేవుడు అయిన నీవు నా యజ్ఞానికి వచ్చినావు కావున. యజ్ఞములు ఎప్పుడు పవిత్రం అవుతాయి అంటే శివుని యొక్క సాన్నిధ్యం ఉన్నప్పుడు మాత్రమే. శివుడు లేకుండా యజ్ఞాన్ని చేయకూడదు అనేటువంటిది తేలిపోయినది ఆనాడే, దక్షిణ యొక్క యజ్ఞ ధ్వంసమైన తర్వాత. ఇంకేమన్నాడు అంటే, అద్యమే సూర్యవంశేస్మిన్ జన్మ సాఫల్యతాంగతం. ఈనాడు సూర్యవంశంలో నేను పుట్టినందుకు నా జన్మ సఫలమైనది మహాదేవుడు అయినటువంటి నిన్ను పూజించడంతో అన్నాడు. అనగానే మహాదేవుడు నవ్వి, నీ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి రామ, ఒక్కసారి నేను చెప్పుతాను మీ పరంపర ఏమిటో, ఆ తర్వాత నీవు అన్నటువంటి మాటలు ఏమిటో నీవు ఆలోచించు అన్నాడు. నీ నాభిలో నుండి బ్రహ్మ పుట్టినాడు, బ్రహ్మ నుండి మరీచ్యాది ఋషులు పుట్టినారు, మరీచికి కశ్యపుడు కుమారునిగా పుట్టినాడు, ఆ కశ్యపుడికి పుట్టినటువంటి కుమారుడు సూర్యుడు, ఆ సూర్యుడి నుండి ఆరంభమైనటువంటిది ఈ వంశము. ఇప్పుడు సూర్యుడు నీకేమవుతాడు చెప్పు ఒక్కసారి? మనవలకు మనవడవుతాడు. నీవేమన్నావు అంటే
మే సూర్యవంశేస్మిన్ జన్మ సాఫల్యతాంగతం. సూర్యవంశంలో నేను పుట్టినందుకు నా జన్మ సాఫల్యమైనది అని అంటున్నావయ్యా. రవేర్జాత సూర్యవంశ త్వద్వంశే తవ జన్మ వై త్వద్వంశ సంభవ సూర్య. నీ వంశంలో పుట్టినవాడు సూర్యుడు, అటువంటి సూర్యవంశంలో పుట్టినందుకు నేను పవిత్రుడనైనాను, నాకు జన్మ సాఫల్యమైనది అని అంటున్నావు. ఎంత విచిత్రమైన మాట అంటున్నావయ్యా నీవు అని ఈ విధమైనటువంటి సంభాషణ చేస్తూ ఉండగా ఇంతలో వశిష్ఠుల వారు వచ్చినారు. అయ్యా, కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేయాలి అంటే కార్యక్రమం ప్రారంభమైనది. శత్రుఘ్నుడు తీసుకువెళ్ళినటువంటి అశ్వం ఉన్నదో, యాగీయ అశ్వము, అది కూడా తిరిగి వచ్చినది. అందరూ కూడా చూస్తూ ఉండగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవేవి చేయాలనో అవన్నీ కూడా చేసినారు. ఇంతలో యాగానికి సంబంధించినటువంటి పూర్ణాహుతి సమయం ఆసన్నమైనది. పూర్ణాహుతి కూడా సమాప్తమైనది. ఇంద్రాది దేవతలంతా కూడా ఆకాశం నుండి చూస్తున్నారు ఈ కార్యక్రమానంతా. కోలాహలం బయలుదేరినది. అక్కడ అయోధ్యానగరంలో ప్రశాంతంగా ఉన్నారు. ఒకరి మాటకు ఒకరికి వినవచ్చేది. కోటాను కోట్ల మంది చేరుకున్నప్పటికి కూడా ఎంత నిశ్శబ్దము, ఎంత వ్యవస్థ, ఎంత చక్కని రూపకల్పన అదంతా కూడా. కానీ ఒక్కసారి కోలాహలం బయలుదేరినది. హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఏమైనది ఇంత హాహాకారాలు చేస్తున్నారు అంటే ఏమి లేదు, అయోధ్య నగరానికి కుంభోదరుడు వచ్చినాడు. కుంభోదరుడు వస్తే ఎందుకయ్యా ఈ హాహాకారాలు చేయడము, భయపడము అనంటే అప్పుడు అయోధ్య ప్రజలంతా ఏమన్నారు అనంటే, ఇదివరకు ఈ కుంభోదరుని వలనే కదా ఈ రామచంద్రుడు మనను వదిలిపెట్టి మళ్ళీ అయోధ్యను వదిలిపెట్టి తీర్థయాత్ర నిమిత్తమై వెళ్ళిపోయినాడు ఏండ్ల తరబడి. ఎందుకు వచ్చినాడు మరి ఈ కుంభోదరుడు మళ్ళీ? కొంతమంది అంటారు ఏం లేదు, మళ్ళీ రామచంద్రుడిని అయోధ్యలో ఉంచకుండా ఇంకేమో ఆయన పైన అపవాదాన్ని వేసినటువంటి వాడి రాముణ్ణి మన సమీపంలో ఉండకుండా చేయడానికే వస్తాడు, ఆయన బుద్ధులేటువంటివి అని తిట్టుకున్నారు కొంతమంది. అయ్యో అయ్యో కాదు, ఆయన చెప్పిన ప్రకారంగా యాగం చేసినాడు కావున చేసినటువంటి యాగాన్ని సంతోషంగా వచ్చి చూచి పాల్గొని ఇదివరకు భోజనం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ యాగం తర్వాత భోజనం చేసుకోవడానికే వచ్చినాడేమో అని కొంతమంది అంటారు. రాముడు కనుక ఒకవేళ లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? అయోధ్యలో ఇక మనం ఉండలేము. ఒకవేళ రాముడు వెళితే రాముడితో పాటు మనమంతా కూడా వెళ్ళవలసిందే. ఈ మాటలతో కోలాహలం బయలుదేరినది అయోధ్యలో. ఇంతలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మాటలు తత్తరపడుతూ, రామా రామా ఒకటి చెప్పాలనుకున్నా, ఏమిరా ఇంత భయపడుతున్నావు ఏమిటి? ఆనాడు వనంలో మనకు కలిసినటువంటి కుంభోదరుడు ఉన్నాడు, ఆ కుంభోదరుడు వచ్చినాడు. అబ్బా, నా యాగం ఇప్పుడు సఫలమైనది, కుంభోదరుడిని స్వాగతంగా తీసుకొని రండి, ఘన స్వాగతాన్ని పలకండి అని అన్నాడు. ఋత్విక్కులంతా కూడా వెంట రాగా శ్రీరామచంద్రుడు సీతాదేవితో కూడుకున్నటువంటి వాడై కుంభోదరునికి ఘన స్వాగతాన్ని పలికినారు. అయ్యా, నీవే గనక ఆనాడు ఈ మాట అనకపోయి ఉంటే నేను భారతదేశంలో సంచరించేవాడను గాను అనే ఉద్దేశంతో కావచ్చును అని. లోపల దాకా వచ్చినాడు. వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు ఆయనకు దీర్ఘదండ ప్రణామం చేసి సింహాసనం పైన కూర్చుండబెట్టినారు కుంభోదరుణ్ణి. అప్పుడు రామచంద్రుడికి నమస్కారం చేయడానికి కిందికి దిగినాడు కుంభోదరుడు. అయ్యా, నీవు నాకు నమస్కారం చేయడం ఏమిటి? అనంతకోటి బ్రహ్మాండ జనకుడవు, అటువంటి నీకు నేను నమస్కారం చేయాలి అని ప్రణామం చేయబోతుంటే ఆపి రామచంద్రుడు కుంభోదరునితో ఒక మాట అన్నాడు. నాహం యోగ్యో వందనార్థం. నీబోటి మహానుభావులు తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు నాకు నమస్కారం చేయడానికి అర్హులు గారయ్యా. మీకు అర్హత లేదని కాదు నేను అనడం, మీ చేత నమస్కారం చేయించుకునే అర్హత నాకు లేదు. ఎందుకో తెలుసునా? మేము బ్రహ్మహత్య మహాపాపాత్ములము అన్నాడు రాముడు. అంటే తెలవకుండా కొట్టడం అన్నట్టు ఆ కుంభోదరుణ్ణి. త్వయా రావణ ఘాతక ఇది రామవచో రూపై. రాముడు అమ్ముల పొదలో ఉన్న బాణాలే వేస్తాడు అని అనుకున్నాం కానీ ఈ వాగ్బాణములతో కూడా కొడతాడా?
కుంభోదరుని యొక్క హృదయం అంతా కూడా ఆ వాగ్బాణములతో బాధపడ్డది. అప్పుడు రామచంద్రునితో అంటాడు, రామ రామ మహాబాహో నా కోపః క్రియతామయి. నా విషయంలో కోపాన్ని పొందకయ్యా హే రామచంద్ర. నిజానికి నేను నీ విషయంలో అపరాధం చేసినాను అని ఒప్పుకుంటున్నాను. కానీ నేను చేసినటువంటి అపరాధం 2 ప్రయోజనాలను ఉద్దేశించి చేసినాను. ఆ మాట తమరికి చెప్పి వెళదామని వచ్చినాను. ఏమిటి అయ్యా 2 ప్రయోజనాలు అని రామచంద్రుడు అడిగితే అప్పుడు కుంభోదరుడు అంటాడు, పరోపకారార్థం ఒకటి, కీర్త్యై తవాపిచ, నీకు కీర్తి రావడం ఒకటి, ఇతరులకు ఉపకారం చేయడం ఒకటి. ఇతరులకు ఉపకారం ఏమైనది నేను తీర్థయాత్రలు చేస్తే అనంటే, ఎన్ని గ్రామములు ఉన్నాయో, ఎన్ని నగరాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రములు ఉన్నాయో, అక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రాణులు అందరూ కూడా ఓ అయోధ్యను పరిపాలించే రామచంద్రుడు ఇతనేనా అని కళ్ళారా చూసుకున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్ళండి, ఏ జిల్లాల్లో వెళ్ళండి, ప్రతి జిల్లాలో ఇది రామచంద్రుని యొక్క, రాముడు వచ్చినప్పుడు ఆయన పాదాలు ఇవి సీతమ్మ వారి చీరలు ఆరవేసుకున్నటువంటి చోటు. భద్రాచలంలో ఎట్లా మనం చెప్పుకుంటూ ఉంటామో ప్రతి చోట రాముడు వచ్చి వెళ్ళినటువంటి ఆనవాళ్ళు ఎన్నో ప్రాంతాల్లో మనం కనబడుతున్నాయి. అక్కడి ప్రజలంతా కూడా దర్శించుకున్నారు, వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు రామ. అంతేకాదు రాముడు ఈ విధంగా సంచారం చేస్తూ ఉండగా రాముని యొక్క నామాన్ని ఉచ్చరిస్తేనే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయి అన్న తర్వాత, దివ్యమంగళ రూపుడమైనటువంటి రామభద్రుడమైన నిన్ను చూచిన తర్వాత ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులు కేవలం ఒక మానవులు మాత్రమే కాదు, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్లకు నరకాది లోకాలు వస్తాయి. నీ కీర్తి ఎంత గొప్పగా దేశంలో విస్తృతంగా ప్రచారం అయిపోయి ఉంటుందయ్యా. అందుకని నేను చేసిన అపరాధాన్ని మన్నించి నాపైన కోపానికి రాకుండా పరోపకార నిమిత్తమై చేసినటువంటి ఈ పనికి నన్ను క్షమించవయ్యా అనన్నాడు. అప్పుడు చాలా సంతోషపడి శ్రీరామచంద్రుడు అతనికి చాలా ఘనంగా సన్మానం చేసినాడు. ఒకవేళ కుంభోదరుడే కనుక ఈ మాటను అనకపోయినట్టయితే రామచంద్రుడు అంతటా తిరిగేవాడు కాదు. అనేక ప్రాంతాల్లో రాంపురము అనేటువంటి ఒక పురం ఉండే ఉంటుంది. రామపురము, లక్ష్మణ గ్రామము, సీతాగ్రామము, ఎంతమంది ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి పురములు పెట్టుకొని ఈనాటి వరకు కూడా ఆ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా మీరు ఈ విధంగా రాంపురం అని అంటారు అంటే, రాముడు ప్రయాణం చేసి వచ్చినాడు మా క్షేత్రానికి, మా తీర్థానికి వచ్చినాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడైతే రాముడు ఆయనను గౌరవించి సన్మాన సత్కారం చేసినాడో అప్పుడు ఆ కుంభోదరుడు రాముడిని గురించి అశ్వమేధయాగము సమాప్తమైనటువంటి ఆ సభాభవనంలో, ఇప్పుడు మనం విన్నాం కదా ఎంత క్రిక్కిరిసిపోయి ఉన్నది, అటువంటి సభలో ఒక కుంభోదరునికి సన్మానం జరుగుతున్నది అంటే అందరూ ఆయన యొక్క గొప్పతనాన్ని 10,000 నోళ్లతో కొనియాడుతూ ఉన్నారు. అందరూ వింటూ ఉండగా ఒక మాట చెప్పినాడు, హే ప్రజలారా, నేను చెప్పేదల్లా ఒక్కటే, మీరు వినండి. కలౌ సకీర్తనేనైవ సర్వం పాపం వ్యపోహతి. కలియుగంలో పుట్టినటువంటి ఏ మానవులు ఉన్నారో ఆ మానవులకు పాపం తొలగిపోవాలి అంటే ఒక్కటే ఒక్క ఉపాయము. అదేమిటినంటే భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడము, భగవంతుని నామాన్ని స్మరించడము కాదు, కీర్తించాలి. నోరు నవ్వంగ హరి కీర్తినుడు అడేని. ఏమిటిదయ్యా భగవన్నామము అనంటే, రామ రామేతి రామేతి ఏ వదంతి అతి పాపినః. రామ రామ రామాని పూటకొక 3 సార్లు, అబ్బో 3 సార్లు మా నుండి కాదు అని అనుకుంటారా, పూటకు ఒక్కసారి. అబ్బో ఒక్కసారి అంటే మా నోరు నవ్వదా, రోజుకు ఒక్కసారి. శంకరాచార్యులు వారు ఇంకా ఏమన్నాడంటే, రోజుకొకసారి కుదరదా, జీవితంలో ఒక్కసారి అంటే చాలు. పుట్టిని మరణించేలోపు భగవద్గీత కించిదధీత
గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ. జీవితంలో ఒక్కసారి సకృత్ అన్నాడు. ఎంత విశాల బుద్ధి. అందుకనే శంకరాచార్యుల వారికి రోజు నమస్కారం చేయాలి. ఎంతో మంచి ఉపాయం చెప్తున్నాడు. ఒక్కసారి జన్మలో నీవు నామాన్ని స్మరిస్తే చాలు, ఉచ్చరిస్తే చాలు, నీకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి. ఒక్కసారి రామానే మాటనంటే ఎన్ని పాపాలు తొలగిపోతాయ్యా అంటే కుంభోదరుడు అంటూ ఉన్నాడు, ఒక్కసారి రామా అనండి, కోటి పాపాలను పోగొట్టుకోండి. ఏమనాలి? రామా అనంటే చాలు. ఏమనాలి? ఒక్క కోటి పాపాలే మీరు పోగొట్టుకోవాలి అని అనుకుంటున్నారు. రామా 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 అనాలి. ఏమనాలి? రామా రామా. పాపకోటి సహస్రేభ్య తానుద్ధరతి నాన్యథ. రామ అనేటువంటి నామము పాపాలను తొలగించేటువంటిది ఒకటి ఉన్నది అని వింటే సరిపోదు. ఏమయ్యా పాపాలు ఇంకా గుట్టలు గుట్టలు అట్లానే ఉన్నాయి. ఇవాళ మాకు ప్రవచనంలో చెప్పినాడండి, రామ అనేటువంటి నామము ఈ గుట్టలన్నిటిని కూడా భస్మం చేసి వేస్తుందట. 100 రోజులు కూర్చో, ఆ రామనామము గుట్టలకు గుట్టలుగా ఉన్నటువంటి కోటాను కోట్ల పాపాలను తొలగించదుగాక తొలగించదు. ఎప్పుడు తొలగిస్తుంది? నోరు విడిచి అన్నప్పుడే. రామా 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 అనాలి. ఏమనాలి? అందుకని ఆ రాముడికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరించడం వలన పాపాలు తొలగిపోతాయి. రాముడికి సంబంధించిన అష్టోత్తరాన్ని చెప్తున్నాను వినండి ప్రజలారా అని అందరూ వింటూ ఉండగా రామ అష్టోత్తరాన్ని వినిపించినాడు. ఎవరు? కుంభోదరుడు. అశ్వమేధయాగమైనటువంటి ఆ సభాభవనంలో అందరూ వింటుండగా రామాష్టోత్తరానికి ఋషి దేవత ఛందస్సును చెప్పినటువంటి వాడి ధ్యాన శ్లోకం చదివి, నమో జీమూతవర్ణాయ నమస్తే విశ్వతో ముఖాచ్యుతాయ నమస్తుభ్యం నమస్తే శేషశాయినే నమస్తే సర్వలోకేశ సర్వదుఃఖ నిషూదన ఓం నమో వాసుదేవాయ నమో దశరథాత్మజా నమో నమస్తే రాజేంద్ర సర్వసంపత్ప్రదాయ చ నమః కారుణ్యరూపాయ కైకేయీ ప్రియకారిణే యజ్ఞేశాయ నమస్తుభ్యం నమస్తే క్రతుపాలక గోవిందాయ నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే. అద్భుతమైనటువంటి ఈ అష్టోత్తర నామాన్ని చెబుతూ మధ్యలో ఏమంటాడు కుంభోదరుడు? అద్వైత బ్రహ్మరూపాయ జ్ఞానగమ్యాయ తే నమః నమః పూర్ణాయ రమ్యాయ మాధవాయ చిదాత్మనే. చివరికంటాడు సీతారామాయ సేవ్యాయ స్తుత్యాయ పరమేష్ఠినే నమస్తే బాణహస్తాయ నమః కోదండధారిణే నమః కబంధహంత్రే చ వాలిహంత్రే నమోస్తుతే నమస్తే అస్తు దశగ్రీవ ప్రాణ సంహారకారిణే. మొదటి నుండి చివరి వరకు 108 నామాలు ఏవైతే ఉన్నాయో దశరథ ప్రియాయ కైకేయీ ప్రియకారిణి అని ప్రారంభించి చివరి నామం ఏది అంటే దశగ్రీవ ప్రాణ సంహారకారిణే. 108 నామాలు అయిపోతాయి. అంటే రాముడు పుట్టినప్పటి నుంచి ఏ ఏ లీలలు చేసినాడో అవన్నీ కూడా ఈ అష్టోత్తర నామాల్లో ఉన్నాయి. కావున ఇది చాలా శ్రేష్టమైనటువంటి అష్టోత్తర నామాలు అని ఎవరైతే ఈ 108 నామములు రామచంద్రునికి సంబంధించినవి కీర్తిస్తారో వింటారో వాళ్లకు వచ్చేటువంటి ఫలం ఏమిటో తెలుసున? యమభటులు మానవులు మరణించిన తర్వాత వాళ్ళను తన లోకాల్లోకి తీసుకుపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడు చేస్తాడు వీడు, ఇంకా ఎప్పుడు చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ యమధర్మరాజు వాళ్ళకి ఏం చెప్పినాడు అనంటే, చచ్చిన ప్రతివాణ్ణి మీరు లోపల యమలోకానికి తీసుకురాకండి, కుంభోదరుడు చెప్పినటువంటి అష్టోత్తర నామాలను జీవితంలో ఎవడైనా ఒక్కసారి వింటే చాలు, వాణ్ణి మాత్రం యమలోకానికి తీసుకురాకండి అని ఆదేశాన్ని జారీ చేసినాడు. అందుకని అక్కడక్కడ కొన్ని నామాలు మీకు వినిపించినాను. ఇక మనకు యమభటుల యొక్క బాధ అనేటువంటిది ఉండదుగాక ఉండదు. తావద్యమ భటాః క్రూరాః సంచరిష్యంతి నిర్భయాః యావత్ శ్రీరామచంద్రస్య శతనామ్న్యాన్న కీర్తనం.
అని ఈ విధంగా చెప్పగా విని అందరూ సంతోషపడ్డారు. ఆనాటి నుండి అయోధ్యలో ఉన్నటువంటి ఏ ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా రాముడికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలను చదువుతూ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారే. పార్వతి శ్రీరామచంద్రుడు ఈ సంవత్సర కాలం కూడా యజ్ఞం జరుగుతున్న సమయంలో ప్రొద్దున్నే సరయూ నదిలో స్నానం చేస్తాడు. సీతాదేవితో కూడుకున్నటువంటి వాడి మడిగట్టుకుని యజ్ఞశాలలో ప్రవేశిస్తాడు. వేదమంత్రాలను వింటాడు. బ్రాహ్మణోత్తములకు అందరికీ నమస్కారం చేస్తాడు. గోవులను పూజిస్తాడు. ఆ తర్వాత ఉపవాస వ్రతం చేస్తాడు. సంవత్సర కాలం ఆయనకు ఉపవాస వ్రతం ఉన్నది. అనేక మందికి దానాలు దక్షిణలు సమర్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా అక్కడ వినేటువంటి మాటలు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. వౌ షడ్ అని అంటాడు ఒక బ్రాహ్మణుడు, అదే మంత్రం. ఆశ్రావయ అంటాడు ఒక బ్రాహ్మణుడు. అస్తుశ్రౌ షట్ అంటాడు ఇంకొక ఆయన. యజ ఆదేశం చేస్తాడు ఒక ఆయన. ఏ యజామహే అని అంటాడు. ఇద్దరు కూర్చొని ఉంటారు, ఇద్దరు ఒకడు నిలబడి ఉంటాడు, ఒకడు ఇంకో చోట ఉంటాడు, ఒక ఆయన చేతిలో కత్తి ఉంటుంది. యాగశాల ఎంత విచిత్రంగా! ఏమైనా చండీ యాగములు రుద్రయాగాలు ఇవి చూస్తున్నాం, కానీ శ్రౌతయాగాలు ఎంత సుందరంగా ఉంటాయి. సోమయాగం కానీ పౌండరీకం కానీ. అస్తుశ్రౌషడితి ప్రోచు వాద్యాశేషా సమేఘవతు. ఈ విధంగా యజ్ఞం జరుగుతున్న సమయంలో పూర్ణావతి అయ్యేంత వరకు కూడా జరిగినటువంటి ఇంకొక ఘటన చెబుతాను వినవే పార్వతి. భోజనాలు జరిగే సమయంలో ప్రతి పంక్తికి రామచంద్రుడు వెళ్ళి అడిగేవాడట. అయ్యా భోజనాలు కడుపు నిండా తినండి, పచ్చళ్ళు వేయించుకోండి, తీపి పదార్థాలు తినండి. అందరినీ పలకరించి వచ్చిన తర్వాత రామచంద్రుడు మడిగట్టుకొని బ్రాహ్మణోత్తములతో ఋత్విక్కులతో కూర్చొని ఉంటే శృతకీర్తి, మాండవి, తర్వాత లక్ష్మణుడు భార్య అయినటువంటి ఊర్మిళాదేవి, సీతాదేవి ఈ నలుగురే మడిగట్టుకొని ఋత్విక్కులకు వడ్డన చేసేవాళ్ళు. వీళ్ళ భోజనాలు అయిపోయిన తర్వాత బ్రాహ్మణుల భోజనములైన తర్వాత క్షత్రియులు భోంచేసేవాళ్ళు. క్షత్రియుల భోజనం అయిన తర్వాత వైశ్యులు భోంచేసేవాళ్ళు. వైశ్యుల భోజనాలు అయిన తర్వాత శూద్రులు భోంచేసేవాళ్ళు. సన్యాసులు భోంచేసిన తర్వాత వానప్రస్థులు తినేవారు. వానప్రస్థుల భోజనాలు అయిన తర్వాత బ్రహ్మచారులు తినేవాళ్ళు. తర్వాత గృహస్థులు భోంచేసేవాళ్ళు. క్రమము పద్ధతి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ పద్ధతిని అనుసరించి వాళ్ళంతా భోజనాలు చేసేవాళ్ళు. చక్రురువై భోజనం సర్వాహ. వచ్చిన ప్రతి వాళ్ళను ఆమె ఏదైనా ఒక నోటి నుండి ఒక మాట ఆడుతూ ఉన్నది అంటే సీతామహాసతి అమ్మ భోంచేసినారా అడుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది జరిగిపోయిన తర్వాత యాగము నిర్విఘ్నంగా కొనసాగినది. వచ్చినటువంటి కుంభోదరుడు కూడా తాను క్షమాపణ వేడుకొని రామాష్టోత్తరాన్ని చెప్పి అందరికీ ఒక సహాయాన్ని చేసినాడు. ఇక ఇప్పుడు యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సన్మాన సత్కారాలు చేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఋత్వికులు ఉన్నారో వాళ్ళందరికీ దక్షిణ తాంబూలాలు ఇవ్వడం జరిగినది. ఈ క్రతువునంతా కూడా మీద వేసుకునే బాధ్యతగా చేసినటువంటి వాడెవరు? వశిష్ఠుల వారు. కులగురు అయినటువంటి వశిష్ఠుల వారిని సింహాసనం పైన కూర్చుండబెట్టి, అయ్యా తమరికి దక్షిణ ఏమివ్వానో చెప్పండి అన్నాడు. అన్ని దానముల కన్నా ఏ దానము శ్రేష్టమైనది చెప్పండి? అన్నదానము అని అంటారని తెలుసు నాకు. విద్యాదానం అని కొంతమంది అంటారు, కన్యాదానం అని కొంతమంది అంటారు. కానీ వ్యాసుడు ఏం చెప్పినాడు అంటే, ఎవరికి మనం దానం చేయాలి అని అనుకుంటామో వారి దగ్గర నిలబడి, అయ్యా తమరికి ఏం కావాలనో చెప్పండి అని అంటే, వాడు ఏది కోరితే అది ఇస్తే అది మహాదానం అవుతుంది. ఇదివరకు కూడా నేను ఈ మాట చెప్పిన. అన్ని దానాలు ఇస్తున్నారు కానీ మహాదానం మాత్రం మాకు చేయడం లేదు. చమత్కారంగానే మాట. అందుకనే బలిచక్రవర్తి వామనుని కూర్చుండబెట్టి వామనుని అడిగినాడు, నీకేం కావాలనో చెప్పవయ్యా. ఏమీ చెప్పని సమయంలో అప్పుడు ఆప్షన్స్ ఇచ్చినాడు. గ్రామములు కావన్నా, నగరములు కావన్నా, రథములు కావన్నా, అమ్మాయిలు కావన్నా,
ఇప్పుడు వశిష్ఠుల వారిని కులగురువును కూర్చుండబెట్టి, అయ్యా తమరి గురుదక్షిణ ఏమిటో చెప్పండి అన్నాడు. రాముని యొక్క కీర్తిని, రామునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని స్థాపించాలి అనేటువంటి సద్భావంతో వశిష్ఠుడు అందరూ చూస్తుండగా, ఇంత పెద్ద క్రతువు చేసినప్పుడు రామచంద్రుని క్రతువులో దక్షిణగా ఏం తీసుకుంటాడో చూద్దాం ఋత్వికులంతా ఎదురు చూస్తున్నారు. కీర్తి వచ్చేంతటి గొప్పనైనటువంటి దానాన్ని ఏం చేస్తాడా ఈ రామచంద్రుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారికి అని ఎదురు చూస్తున్నారు అయోధ్య ప్రజలంతా కూడా. ఇంతలో వశిష్ఠుల వారు నోరు విడిచి ఏమన్నాడు అనంటే, నీ భార్య అయినటువంటి సీతాదేవిని నాకు దక్షిణగా ఇవ్వు అని అన్నాడు. అయోధ్యలో ఉన్నటువంటి ఏ ప్రజలున్నారో అందరికీ మాట వినవచ్చినది. ఇదేం పోయేగాలం వశిష్ఠుల వారికి ముసలితనాన ఈ సీతమ్మని తీసుకొని ఏం చేస్తాడు ఈయన అని కొంతమంది. లేదు లేదు, వశిష్ఠుల వారిని అట్లా అనడానికి వీల్లేదు, ఆయన ఏదో దృష్టిలో ఉంచుకొని ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చును అని ఆయనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. హాహాకారం బయలుదేరినది. రామభద్రుడు అన్నాడయ్యా, మీరు కోరినది సరైనదే కదా, ఇంకా సందేహం ఏమిటయ్యా? సీతాదేవి లోపల అనుకుంటుంది, ముందే దక్షిణ ఏమిటో అడగకుండా ఈ యాగం చేసి నన్ను దక్షిణగా ఇస్తాడా ఆయన? ఏమాత్రము సందేహం లేకుండా నిస్సంకోచంగా సీతా రావే అన్నాడు. ఆయన చేతుల్లో పెట్టినాడు అక్షతలు, నీళ్లు వదిలినాడు. ఇమాం సీతాం తుభ్యమహం సంప్రదదే నమమా. సీతాదేవి కళ్ళ వెంబడి అశ్రుధారలు గారినాయి. ఏ తండ్రి అయినటువంటి జనక మహారాజు గారు నీ చేతిలో పెట్టినప్పుడు పూలల్లో పెంచుకున్నానయ్యా ఈమెను, అందుకని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని మా తండ్రి గారు నీ చేతుల్లో పెడితే, ఈ వృద్ధుడైనటువంటి తాపసోత్తముని చేతుల్లో నన్ను పెడతావా అన్నట్టుగా చూసినదామె. అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ఏ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళతో అంటాడు రామచంద్రుడు, అయ్యా పండు దానం చేస్తే మంత్రం చెప్పుతారు, వస్త్రం దానం చేస్తే మంత్రం చెప్పుతారు, ఇప్పుడు నేను స్త్రీని దానం చేస్తున్నాను మంత్రం చెప్పండి అని అంటే అందరూ మంత్రం చదివినారు. వీళ్ళకి ఆ మంత్రం వచ్చేసినది. రెండవ మాట లేకుండా ఈ సీతాదేవిని గృహాణ ఇచ్చేసినాడు. ఇచ్చిన తర్వాత ఇంకేమిటి, తనదైనది ఇప్పుడు సీతాదేవి, తనది అయిన తర్వాత ఇప్పుడు ఏమైనా చేయవచ్చును సీతాదేవిని. అప్పుడు సీతాదేవితో ఏమన్నాడు అనంటే వశిష్ఠుడు, రాముడు నిన్ను నాకు ఇచ్చినాడు కావున నేను నిన్ను ఆశ్రమానికి తీసుకువెళ్ళాలి, అందుకని నా భుజాలపైన ఎక్కి కూర్చో అన్నాడు. భుజాలపైన ఎక్కమన్నాడు. సీతాదేవి ఆ పని చేస్తుందా? ఆనాడు కపీశ్వరుడు అయినటువంటి ఆంజనేయ స్వామి నేను తీసుకువెళ్తాను అనంటే ఇది అయ్యే పని కాదయ్యా, రాముడే వచ్చి నన్ను తీసుకుని వెళతాడు. మునీశ్వరుని యొక్క ఈ మాటలు విన్న తర్వాత సీతాదేవి చాలా ఖిన్న మానస. రామన్యస్తే క్షణా సాధ్వి మునేహ పృష్ఠే ఉపావిశదు. రాముడిని చూస్తూ ఉంటే రాముడు ఉదాసీనంగా ఉన్నాడు. ఇప్పుడు నాదానవు కావు నీవు, నేను ఆజ్ఞావర్తినిగా నేను నీకు ఆజ్ఞ చేసేవాడను గాను, ఇప్పుడు సీతాదేవి అయిన నీవు వశిష్ఠునికి సమర్పించబడ్డావు అన్నట్టుగా ఆయన చూస్తే రెండవ మాట లేకుండా వశిష్ఠుల వారి యొక్క భుజములపైకి ఎక్కి కూర్చున్నది సీతాదేవి. బభూవాశ్రుపూర్ణనేత్రాస రోమాంచిత విగ్రహ తతో రామ పునఃప్రాహ వశిష్ఠం వినయాన్వితః. సీతాదేవి యొక్క పరిస్థితిని గమనించినాడు. ఆమె శరీరం అంతా పులకాంకురాలెక్కినాయి, కంఠము గద్గదం అయిపోయినది, కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతున్నాయి. ఎంత తాపసోత్తముడు కానీ గాక అతని సమీపానికి వెళ్ళాలి అనంటే ఆయన భావం కుమార్తెగా స్వీకరించి వెళ్ళాలి అని ఉండవచ్చునుగాక, కానీ వెళ్ళడానికి ఆమెకు మనసు ఒప్పదుగా. ఎవరిని వదిలిపెట్టి ఒక క్షణము కూడా ఆమె ఉండలేదు. ఆ రామచంద్రుడు తనకు దూరం అయిపోతున్నాడు అనేటువంటి ఒక భావాన్ని ఉంది, విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొంది ఉన్నది, ఏడుస్తూ ఉన్నది, కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతూ ఉన్నాయి. రామచంద్రుడు కల్పించుకున్నటువంటి వాడి
సీతాదేవి నన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేదయ్యా వశిష్ఠ. అందుకని దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉన్నదా అన్నాడు. లేకేమిటయ్యా, లేగదూడతో ఉన్నటువంటి ఆవును దానం చేయి చాలు అన్నాడు. ఈ మాట ముందే చెబితే సరిపోయేది కదా. తీసుకువచ్చినాడు సురభి.